తదుపరి తులారాశి. తులారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కూడా అనుకూల స్థితి నెలకొంటుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రతినిధులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూల వాతావరణం నెలకొంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల సూచన రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. శ్రమ కూడా అధికమవుతుంది. సన్నిధులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు బాగా చికాకబరుస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవి మందగిస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఏదో ఒక రూపంలో అశాంతి వెంటాడుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వరకు కూడా ఒత్తిళ్లు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు మానసిక అశాంతి తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి వాడకాల సూచన రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారి స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిధులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో చక్కటి పురోగతి కూడా ధనురాశి వారికి కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. మహిళల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం అధికంగా ఉంది. గృహంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు వీరు అందుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు సన్మానాలు, సత్కారాలు. సినీ కళాకారులకు కూడా సన్మానాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మకర రాశి వారికి వాడకాల సూచన రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికంగా ఎదురుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. బంధువులతోటి కూడా కుంభరాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది తప్పిపోతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు గందరగోళ పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,